హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం గురించి విందాం. సినిమాలలో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ఒక స్టార్ హీరో ఇప్పుడు రాజకీయాలలో కూడా చరిత్ర సృష్టించడానికి రెడీ అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం అందరి దృష్టి ఒకరిపైనే ఉంది, అదే తలపతి విజయ్. హీరో నుంచి సీఎం వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన విజయ్ తన స్టైల్, డైలాగ్, డ్యాన్స్, మాస్ మూవీస్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. చిన్న పిల్లల నుంచి యువతుల వరకు కూడా ఆయనకు భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక హీరోగా మాత్రమే కాదు, ప్రజల మనసుల్లో నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ ఏమిటంటే పోకిరి, తుపాకీ, మాస్టర్, లియో వంటి సినిమాలలో ప్రజల కోసం పోరాడే పాత్రలు చేసి రియల్ లైఫ్లో కూడా అదే ఇమేజ్ బలంగా నిర్మించుకున్నాడు. చాలా సినిమాలలో అవినీతి, రాజకీయ వ్యవస్థపై డైలాగ్ రూపంలో చెప్పడం వలన అభిమానుల్లో ఆయనపై ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడినది. రాజకీయాలలో ఎంట్రీ ఎందుకు ఇచ్చారంటే 2024 సంవత్సరంలో విజయ్ గారు అధికారికంగా తన పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే పేరుతో పార్టీని ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యువతలకి మంచి భవిష్యత్ ఉండాలి, అవినీతి లేని పాలన అందించాలి, ప్రజలకు దగ్గరగా ఉండే ప్రభుత్వం అంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్, ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చానని విజయ్ చెబుతున్నారు. విజయ్కు ఉన్న ఫ్యాన్స్ పవర్ ఏమిటంటే తమిళనాడులో విజయ్ అభిమాన సంఘాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సినిమాలకే కాదు, సామాజిక సేవల్లో కూడా పాల్గొని ప్రజల నుంచి మంచి ఇమేజ్ సంపాదించాడు. అంటే తనకు కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సహాయం, వరదల సమయంలో సేవా కార్యక్రమాలు, ఇవన్నీ విజయ్ ఇమేజ్ను మరింత పెంచాయి. ఇటీవలనే 2026 ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో వారి పార్టీ పోటీ చేసినది. ఒంటరిగానే పోటీ చేశారు. తను 108 స్థానాలు అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొదటిసారిగా తను సీఎం అయ్యారు. మే 10వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం అందరిలో ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటంటే తమిళనాడులో ఇప్పటికే పెద్ద రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉన్నది. కానీ విజయ్కున్న యువత మద్దతు, ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఆయన పార్టీకి మంచి హైప్ వచ్చినది. అయితే రాజకీయ అనుభవం, బలమైన పార్టీ నిర్మాణం, సరైన కూటమిలు ఇవి చాలా కీలకం అవుతాయి. ప్రజలు ఏమనుకున్నారంటే కొంతమంది విజయ్ నిజంగా మార్పు తీసుకురాగలడని నమ్ముతున్నారు. మరికొందరు మాత్రం సినిమా క్రేజ్ రాజకీయాల్లో పనిచేస్తుందా అని ప్రశ్నించారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలలో భారీ హిట్ మొదలైంది. హీరో నుంచి నాయకుడిగా విజయ్ ప్రయాణం విజయవంతం అయ్యింది. తను నిజంగానే ఈ రోజున తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలను అందిస్తూ ఉన్నారు. విజయ్ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.